ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ నూక్. ఈ రోజు వీడియోలో మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు క్యాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి కదా. ఇది డబుల్ అవటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, 3 టైమ్స్ అవటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఇట్లా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ చిటికలో చేయడానికి యూజ్ అయ్యే 5 పాపులర్ థంబ్ రూల్స్ ని డిస్కస్ చేసుకుందాము. రూల్ నెంబర్ 1 వచ్చేసరికి 4% విత్డ్రావల్ రూల్. సో ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, బేసిక్ గా మీరు రిటైర్ అయినప్పుడు మీకు కొంచెం సేవింగ్స్ ఉంటాయి కదా, 25 lakhs, 50 lakhs, 1 crore ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కదా. ఈ సేవింగ్స్ మీకు అరౌండ్ 25 to 30 years రావాలి అంటే మీరు ఎవ్రీ ఇయర్ మీ సేవింగ్స్ లో నుంచి 4% విత్డ్రా చేసుకొని ఖర్చు పెట్టుకోమని చెప్తుంది. ఫస్ట్ ఇయర్ మీరు 4% విత్డ్రా చేసుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్స్ 4% ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎంతైతే ఉంటుందో అంత పర్సెంటేజ్ యాడ్ చేసుకొని అంత విత్డ్రా చేసుకోండి అనేది చెప్తుంది. ఇలా చేసుకుంటే మీ టోటల్ సేవింగ్స్ మీకు 25 to 30 years ఉంటాయి అనేది ఈ రూల్ చెప్తుంది. సో రివర్స్ లో చెప్పాలి అంటే, లెట్స్ సే మీరు రిటైర్ అయినాక మీకు మంత్లీ 25,000 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఇయర్ కి ఎంత అవుతాయి? 3 lakh rupees అవుతాయి ఎక్స్పెన్సెస్. సో 3 lakhs into 25 అంటే మీరు 75 lakhs ని మీ సేవింగ్స్ గా పెట్టుకుని ఎవ్రీ ఇయర్ 4% ఆఫ్ దట్ 75 lakhs విత్డ్రా చేసుకుంటూ, ప్లస్ ఇయర్స్ గడిచే కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ విత్డ్రా చేసుకుంటుంటే మీకు ఈ 75 lakh కార్పస్ మొత్తం 25 to 30 years ఉంటుంది స్పెండ్ చేసుకోవడం కోసం. ఇది 4% విత్డ్రావల్ రూల్. ఇది 1990s లో విలియం బెంజన్ అనే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ డిజైన్ చేశాడు. ఆబ్వియస్లీ అతని అజంప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, రైట్? అతను ఏమనుకున్నాడు, 50% ఈక్విటీస్ లో అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటిలో 50% సేఫ్ అసెట్స్, బాండ్స్ ఇట్లాంటి వాటిలో పెడతాము అనేది అతని అజంప్షన్. ఆబ్వియస్లీ మీ పర్టికులర్ కేసులో మీకు మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలొకేషన్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇట్లాంటి వాటిలో కూడా మీకు ఉండొచ్చు. మీ పర్టికులర్ పోర్ట్ఫోలియోకి అసలు మీ సేవింగ్స్ ఎంత ఉండాలి అనేది చూడటం, ప్లస్ మీరు 60 years కి రిటైర్ అవ్వాలని అనుకోపోవచ్చు. మీరు ఇంకా ఎర్లీగా లెట్స్ సే 40 years కే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అనుకోవచ్చు. అప్పుడు మరి మీకు ఎక్కువ ఇయర్స్ మీరు ఉండాలి కదా, ఇంకో 40-50 years మీరు దానిలో నుంచే మీ సేవింగ్స్ నుంచి స్పెండ్ చేసుకోవాలి. అప్పుడు మీకు అవసరమైన కార్పస్ కూడా కొంచెం పెద్దదవుతుంది. అది ఎంత ఉండాలి అనేది మీ పర్టికులర్ కేసుకి క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను 14th August ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు దాన్ని కంపల్సరీగా చూడండి. ఇంకా రూల్ నెంబర్ 2 వచ్చేసరికి రూల్ ఆఫ్ 70. ఇది మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో ఈ రూల్ ఆఫ్ 70 ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఏ వస్తువుదైనా కాస్ట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఇప్పుడు 50,000 పెట్టుకున్నాం అనుకోండి, 10 years తర్వాత 50,000 ఉండదు, ఎక్కువ ఉంటుంది. సిమిలర్ గా మిల్క్ ఇప్పుడు లీటర్ 50 rupees అనుకోండి, 5 to 6 years తర్వాత 70-80 ఎంతో కొంత ఉంటుంది. మన ఇన్ఫ్లేషన్ కాస్ట్ ఎలా పెరుగుతుంది అనే దాన్ని బట్టి వాటి కాస్ట్ కూడా పెరుగుతుంది. సో ఎగ్జాక్ట్ గా ఒక ఐటమ్ కాస్ట్ డబుల్ అవటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా 70 డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్. లెట్స్ సే ఇప్పుడు ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6%, 7% నడుస్తుంది, 7% అనుకుందాం. సో 70/7 చేస్తే ఎన్ని ఇయర్స్? 10 years. సో 10 years లో మీ మిల్క్ అనేది డబుల్ అవుతుంది. ఇట్లా మీ అనుకున్న ఇన్ఫ్లేషన్ రేట్ తో మీరు డివైడ్ చేయండి. లెట్స్ సే 4% ఉంది అనుకుందాం ఇండియాకి ఇన్ఫ్లేషన్. అప్పుడు 70/4 చేశారనుకోండి, ఆల్మోస్ట్ 17 years పడుతుంది డబుల్ అవటానికి. ఈ రూల్ ఆఫ్ 70 యూజ్ చేసి మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పటికో లేదా 10-20 years తర్వాత మీరు కొనాలనుకున్న ఐటమ్ ఎంత కాస్ట్ ఉంటుంది అనేది మీకు రఫ్ గా ఎస్టిమేట్ వేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రూల్ నెంబర్ 3 వచ్చేసరికి రూల్ ఆఫ్ 72. రూల్ ఆఫ్ 70 అండ్ రూల్ ఆఫ్ 72 ఆల్మోస్ట్ సేమ్ టు సేమే. రూల్ ఆఫ్ 72 ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో మనీ ఇన్వెస్ట్ చేశారు. నేనే ఉన్నాను, నేను ఒక ప్లాట్ కొన్నాను, 1 lakh పెట్టి కొన్నాను అనుకుందాం. ఈ 1 lakh డబుల్ అవటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం క్విక్ గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చెప్తారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తారు, దీనికి 10% రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది మేడం, 20% రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది అనేది. సో లెట్స్ సే దీనికి 10% ఉందనుకుందాం రేట్ ఆఫ్ రిటర్న్. అప్పుడు 72/10 చేస్తే కనుక 7 years. సో ఆ ప్లాట్ నాకు 1 lakh ది 2 lakhs అవ్వడం కోసం 10 years పడుతుంది అనేది నేను ఎస్టిమేట్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, రూల్ ఆఫ్ 70, రూల్ ఆఫ్ 72 ఆల్మోస్ట్ సేమ్. మీరు ఈ 10% రిటర్న్ ని 70 డివైడ్ చేసినా అదే 7 years వస్తుంది. మీ రిటర్న్ కానీ ఇన్ఫ్లేషన్ రేట్ కానీ, బేసికల్లీ మీ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది 0 to 5% మధ్య ఉంటే 70తో డివైడ్ చేస్తే మోర్ యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది డెసిమల్ పాయింట్స్ తో సహా. అదే మీది అబౌవ్ 6%
ఉంటే కనుక అప్పుడు 72ని డివైడ్ చేస్తే మోర్ యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది. సో మీరు రూల్ ఆఫ్ 70 రూల్ ఆఫ్ 72ని ఇంటర్చేంజబుల్లీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సేమ్ రియల్ ఎస్టేట్ ప్లాట్ ఉంది, అది 3 టైమ్స్ అంటే 1 lakhది 3 lakhs అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా నేను ఎస్టిమేట్ చేసుకున్న రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి 10% తో గ్రో అవుతుంది అనుకుంటున్నా. సో 114/10% చేస్తే 11.4 years. సో ఆ ప్లాట్ 1 lakhది 3 lakhs అవ్వడానికి కోసం నాకు 11.4 years అవుతుంది. ఇలాగే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ కైనా సేమ్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లో మీకు 15% రిటర్న్ వస్తుంది అనుకుందాం. సో అప్పుడు 114/15 చేస్తే ఎన్ని ఇయర్స్ వస్తుంది? అప్రాక్సిమేట్లీ 7 to 8 years మధ్య వస్తుంది. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ నెంబర్ 5 వచ్చేసరికి రూల్ ఆఫ్ 144. ఈ రూల్ ఏంటంటే 4 times అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్లాట్ 1 lakhది 4 lakhs అవ్వాలనుకోండి, 10% రేట్ ఆఫ్ రిటర్న్. సో 144/10% చేస్తే 14.4 years పడుతుంది అనేది నాకు వాల్యూ వస్తుంది. ఇది రూల్ ఆఫ్ 144. సో మనం ఇప్పుడు క్విక్ గా రీక్యాప్ చేసుకోవాలి అంటే 5 రూల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అది 4% విత్డ్రావల్ రూల్. మీ రిటైర్మెంట్ కార్పస్ ప్లాన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది, కానీ ఇది చాలా జనరిక్ రూల్. మీ పర్టికులర్ కేస్ కి మీరు ఇంకా బాగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 14th August డోంట్ మిస్ మై వీడియో ఆన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రూల్ ఆఫ్ 70, ఇది ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ 3 రూల్స్ వచ్చేసరికి రూల్ ఆఫ్ 72, 114 అండ్ 144. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్, ట్రిపుల్ అండ్ 4 times ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది క్విక్ గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మీరు ఈ రూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ నూక్. ఆల్సో don't miss my video on 14th of August about financial freedom. Thank you and bye bye.